రామేశ్వర్ గారి ప్రత్యేక సన్మానం ఉత్తరగోదావరిని పురస్కరించుకొని వారు చేసిన సంగీత సేవలకు గాను ఆ దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేమవాడలో రాజరాజేశ్వరి సన్నిధానంలో వారు అందించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి సేవలకు గాను ఆ భగవంతుడు వారికి సకల ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలను అందించాలని వేడుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం పుష్కలంగా నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ రామేశ్వర గారికి ఈ సమైక్య సాహిత్య పక్షాన సత్కారాన్ని అందిస్తున్నాం. మేము ఈ సన్మానం చేయడం ద్వారా మా సంస్థకు గౌరవం నిర్వహించిందిగా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు సార్. గొప్ప పురస్కారాన్ని కరీంనగర్ వేదికగా అందిస్తా ఉన్నాం. పంచపాదవులాగా 5 ఇక్కడ కూర్చున్న వ్యక్తుల మనం 5 కూడా మహనీయుల పేరు మీద ఈ ప్రదానం జరుగుతూ ఉంది. అది కూడా ఈసారి ఉభయ రాష్ట్రాల్లో కూడా అత్యంత రక్త ప్రతిష్ఠులు వాళ్ళ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహనీయులకి ఈరోజు ఈ పురస్కారం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా, చాలా సంబరంగా ఉంది. ఈ పురస్కారం ఆలోచన చేసినట్లయితే ఈ రవినగర్లో ముఖ్యమైన 5 రంగాల్లో ఇది మనం పురస్కరిస్తాము. నృత్యము, సంగీతము, సాహిత్యము, అవధానము, ఉపన్యాస అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా ప్రతిభ చూపిన వారికి మనం ఈ ప్రతిభ పురస్కారం జరుగుతాము. ఇందులో నాన్నగారి పెట్టి వచ్చే అవార్డుని నాన్నగారికి గురువుగా ఉండి నాన్నగారి కూడా పేరుని నేర్పించినటువంటి పేరుని ప్రకాష్ గారికి ఇవ్వడం మనకు చాలా గర్వకారణంగా ఉంది. వీరంతా కూడా నాన్నగారితో కలిసి తయారు చేసిన వ్యక్తులు. సో గత సంవత్సరం కళాకృష్ణ గారికి సత్కారం చేసుకోవడం జరిగింది. ఈసారి పేరుని ప్రకాష్ గారికి కూడా నాన్నగారి చివరి రోజులు కూడా చాలా రోజులు పేరుని ప్రకాష్ గారితో కలిసి ఉంటారు. అలాంటి మహనీయ వ్యక్తులు ఇక్కడికి రావడం ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే సంగీతం అనగానే మనకు రామాచార్య గారి గురించి చాలా గొప్పగా కనిపిస్తాము. సో వారిని చూడడము, వారిని కలవడం అనేది అదృష్టంగా భావించే ఈ రోజుల్లో వాళ్ళు నిందాగా చెప్పి వాస్తవం సార్. మీరు మీ పేరు మేము అనుకున్న సందర్భంలో ఫస్ట్ మీరు వస్తారా మనం ఒప్పుకుంటారని చెప్పి మేము అనుకున్నాం. కానీ మా పురస్కారాన్ని నవీకరించి దూరం వచ్చి కరీంనగర్ ప్రాంతంలో అడుగుపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు నా సహోదరుల వ్యక్తి రాజు నరేంద్ర గారు వారికి కూడా అంటే ఈసారి అన్ని పురస్కారాలు సరైన వ్యక్తికి అవి ఎదుర్కొని చేయాలి. పురస్కారాలు వారికి వెంట వచ్చింది. అలాంటి గొప్ప వ్యక్తులకి ఈరోజు పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే వీళ్ళకి ఇవ్వడం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ వస్తుంది. అంటే సరైన వ్యక్తులకు సరైన పురస్కారాలు వస్తాయి అని చెప్పి ఒక మంచి మెసేజ్ కూడా ఈరోజు సమాజంలో ఇచ్చే పరిస్థితి కనిపిస్తాము. సరే, మా నాన్న గొప్పతనాన్ని గుర్తు చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు సమాజంలో మానవులను గుర్తు చేయడం మాత్రమే కాదు, సమాజంలో ఒక చక్కటి మెసేజ్ మా అందరి ద్వారా ఇస్తాము. ఈ సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అంటే ఒక బ్రిడ్జ్ ఏదైతే తరతరం నుంచి వస్తూ ఉందో, గౌరవించుకునే పద్ధతి ఏదైతే వస్తూ ఉందో అది క్రమేణా క్షీణింపజేస్తూ ఉన్నాం. మన సినిమాలు చూస్తూ ఉన్నాం, అందులో కుటుంబం పక్కనే మనం కరెక్ట్గా వ్యతిరేకత భావాన్ని కలిగించినట్టుగా తండ్రి కొడుకుల మధ్యలో ఒక రకమైన వ్యతిరేకత భావం వచ్చే సినిమాలు, తద్వారా సమాజంలో కూడా నానంటే హీరోవి నానంటే కూడా చూసే పద్ధతి చూస్తూ ఉన్నాం. కానీ సమాజంలో మనం అత్యంత గౌరవించే వ్యక్తి, మన ఈ స్థాయికి అన్ని రకాలుగా కారపడే వ్యక్తి నాన్న మాత్రమే. అంటే అమ్మ నవమాసాల కోసం ఎంత కష్టపడి మనం పెంచుకుంటూ తను బతుకున్నది రోజు, అంటే నాన్నగారు బతుకున్నది రోజు మనం ఏ స్థాయికి వచ్చినా ఎంత గొప్ప వచ్చినా నాన్ననే గౌరవం వస్తుంది. మన యొక్క అన్ని బాధ్యతలు వారు తీసుకుంటూ ఉంటారు. అందుకే నాన్న రోజు మన చిన్నపిల్లగా నటిస్తూ ఉంటాం. సో అట్లాంటి నాన్నని గుర్తు చేసుకొని ఈరోజు సమాజంలో కేవలం ఏదో మా నాన్న చెప్పడం మాత్రం ఒకటే కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుటుంబం వేస్తున్న ఎట్లాంటి కొద్దిగా బలహీన అవుతున్న సందర్భంలో దానిలో స్ట్రెంథన్ చేయాలి, ఒక బలంగా చేయాలి. కుటుంబం యొక్క గొప్పతనాన్ని ఈరోజు సమాజం చూపించాలని ఒక ప్రగాఢ సంకల్పం ఈ పురస్కారం ఎంత ఉంది. అందుకే దీన్ని అందరికీ ముందు ఒక గొప్ప సంస్కృతి చేస్తూ ఉంటారు.
సో ఈరోజు ఈ పురస్కారాలు ఇవ్వడం ద్వారా ఆ మానవులు స్మరించుకుంటూ ఆ మానవుల బాటలో పుత్రులుగా మేమందరం కూడా ఉంది వారు చూపిన బాటలు నడిచినట్టుగా మరోసారి పునరంకితవాదాన్ని తెలియజేస్తుంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అన్ని రకాల పురస్కారాలు చేసుకున్నటువంటి ముఖ్యంగా మా రావికంటి శ్రీరన్నయ్య, ఎందుకంటే తను మా నాన్నగారి గురించి పడే తపనను చాలా దగ్గర చూస్తాము. వారికి జీవితకాలంలో ఎంత పేరు వచ్చిందో అంతకు మించిన పేరును మరి జీవిత అనంతరం కూడా తీసుకొచ్చిన వ్యక్తి మా రావికంటి శ్రీరన్న, నేను చెప్పాలి. సో ఈరోజు చిరంజీవి వారు ఉన్నారు, మరి కరీంనగర్ ప్రాంతంలో కాదు, ఉభయ రాష్ట్రాలు కూడా వారి చిరంజీవి ఉన్నారంటే ఖచ్చితంగా అది రావికంటి శ్రీరన్న కావచ్చు. అట్లాగే మాస్టర్ గోపాల్ గారు కావచ్చు, అనంచారి గారు కావచ్చు, నేను కావచ్చు, మా డాక్టర్ గారు ఎల్లం గారు కావచ్చు, అందరం కూడా ఏ స్థాయికి వచ్చినప్పటికీ కూడా మా నాన్నల్ని మర్చిపోకుండా సో వారు ఇచ్చిన మెసేజ్ మరొకసారి అభివృద్ధి సమాజానికి తీసుకొచ్చి విజయం చేస్తాము. మా నాన్నగారి ప్రాంతంలో చెప్పాలంటే కూడా నాకు తెలుగు మాట్లాడే ప్రతి ప్రాంతంలో దేశం వ్యాప్తాన్ని ఓడిస్తుంది. ఉభయ రాష్ట్రాలే కాదు, తెలుగు ఈ దేశంలో మనకున్న అన్ని ప్రాంతాల్లో టోర్నమెంట్స్ జరిగింది. ఎక్కడ కళ ఉంది అంటే అక్కడ వాడతారు. మా కలవిత ప్రాంతమైన కృష్ణాబాద్ ప్రాంతాన్ని కళ ద్వారా మార్చవచ్చు, కళ ద్వారా ఒక మంచి మార్గం నడవచ్చు అని ఒక బాధ చూపించి అక్కడున్న పిల్లల్ని కానీ అక్కడున్న పరిస్థితిని అన్నింటిగా కళ అనుగుణంగా మార్చిన వ్యక్తి నాన్నగారు. వారు చేయని ప్రక్రియ దాదాపుతో లేదు. నృత్యం చేశారు, నాటికలు వేశారు, పుస్తకాలు రాశారు, కవితలు రాశారు, అన్ని రకాల ప్రక్రియలో పాల్గొన్నారు. అందుకే నృత్య పురస్కారం పేరుతో ఈ పురస్కారం ఇస్తాము. అట్లా ఇంకొక ప్రత్యేకమైన సాహిత్య పురస్కారాన్ని మన రాజు రవీంద్ర గారు మరి మన నందీశ్వర గారి ఆధ్వర్యంలో ఇంకొక పురస్కారం ఇవ్వబోతాం. దాని వివరాలు మన నందీశ్వర గారు తన స్పీచ్లో చెప్తారు. అంటే 2 పురస్కారాలు ఇస్తాము. ఒకటేమో నృత్య పురస్కారం ఈరోజు ఇక్కడ ఇస్తాము, ఇంకొకటి సాహిత్య పురస్కారం. ఎందుకంటే వారు ఒకే రంగానికి సంబంధించిన వ్యక్తి కాదు కనుక 2 విభిన్న రంగాలకు సంబంధించిన అవార్డుని ఇస్తాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇంత చక్కగా ఇంతమంది వస్తారని చెప్పి అనుకోవాలి. దాదాపు హాల్ నిండిపోయింది. ఈ మధ్య ఇంత చక్కగా ఇంత హాల్ నిండిపోయిన సందర్భం చాలా తక్కువ, అరుదు. గత సంవత్సరం మనం చేసినప్పుడు ఇంత నిండిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అంతే నిండిపోతాం. అంటే ఒక ఆదరణ ఉండాలని మా కోరిక. తప్పనిసరిగా ఈ క్రీడ అంతా కూడా అనంతచారి గారికి మా మాటల గోపాలను దక్కుతుంది. ఎందుకంటే రావికంటి శ్రీరన్న కావచ్చు, నేను కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇవంతా బయట ఉన్న వ్యక్తులు. ఎవరో ఫోన్ అంతా మాట్లాడుతుంది తప్ప ఈ బరువు అంతా మోసింది వీరిద్దరే. సో వారిద్దరికి మా ముగ్గురు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బరువు చాలా బాగా ఏదో మీరు కూడా ఫోటోస్ వచ్చి ఈరోజు కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇంకొక మీ అందరికీ క్షమాపణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే నా వల్ల కొద్దిగా ఆలస్యమైంది ఈరోజు ఈ కార్యక్రమంలో. ఇప్పుడు 4 o'clock 5 o'clock అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల నాకున్న పని ఒత్తిడి వల్ల నేను కొద్దిగా ఆలస్యం రావడం జరిగింది. దానికి మీ పెద్దలందరూ కూడా మంచిని కోరుతా ఉన్నాం. మరోసారి మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరితో సెలవు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.